ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మరి ముఖ్యంగా ఇది పరిశుద్ధ దినము. మన పరిశుద్ధుడైన మన రక్షకుని, మన ప్రభువుని ఆరాధించే దినము కనుక వేగిరమే లేచి మన పడకల యొద్ద నుంచి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశతో, ఆతురతతో పరుగులు తీసేవారిగా ఉండాలి. అవును ప్రియ దేవుని బిడలారా, గడిచిన 6 రోజులు ఆయన నీ కొరకు మరి ఇచ్చి ఉన్నాడు. ఆ దినాలను 7వ దినము పరిశుద్ధుడైన నీ ప్రభువుని ఆరాధించడానికి పరిశుద్ధ దినముగా ఆయన ప్రత్యేకించి ఉన్నాడు. కనుక మరి ఆయన సన్నిధికే ఈ దినము నీవు నీ కుటుంబం ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 96వ అధ్యాయము 8, 9 వచనములు ఇలా సెలవిస్తూ ఉన్నది. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. హల్లెలూయా. చూసారా, సర్వభూజనులారా దేవుని సన్నిధిలో వణికే అనుభవం, భయభక్తులు చూపే అనుభవం. అవును, ఆయన రాజ్యము చేయుచు ఉన్న దేవుడు. ఆయన యుగయుగాలు కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన రాజ్య పరిపాలన చేసే ప్రభువు. ఆ ప్రభువుని మనము ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? పరిశుద్ధ అలంకారాలతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము ఆరాధించాలి. ఎందుకంటే నీ ప్రభువు పరిశుద్ధుడు, నీ ప్రభువు గొప్ప రాజుగా, అవును ఆయన నీ జీవితంలో ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో ఎవరు చేయలేని గొప్ప త్యాగమును, ఎవరు చేయలేని బలి అర్పణ ఆయన నీ కొరకు చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది ప్రాణాతి ప్రాణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణమును నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణమును బలియాగము చేసి ఉన్న దేవుడుగా ఉన్నాడు. కనుక అవును, ఆయన సన్నిధిని వణికే వారముగా సర్వభూజనులు కూడా భయముతో, ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించే వారముగా ఈ పరిశుద్ధ దినము ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, నైవేద్యము తీసుకొని ఆయన సన్నిధిలోనికి రండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీ హృదయ అంతరంగంలో నా ప్రభువుని ఆరాధించడానికి మరి సిద్ధ మనస్సుతో నేను వెళ్ళాలి అన్న వాంఛతో, తృష్ణతో, అవును నీ నైవేద్యమును దేవునికి అర్పించే విధముగా, నీ యొక్క ఆరాధన అర్పణ ఆయన ఆగ్రాణించే విధముగా నీవు నీ కుటుంబము సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒక ముఖ్యమైన అతిథిని, ఒక మరి ఎంతో పేరుగాంచిన ఒక అధికారిని ఎదుర్కోవడానికి ఎంత సిద్ధ మనసుతో వెళుతూ ఉంటాము, ఎంత జాగ్రత్త వహిస్తూ ఉంటాము. మరి ఈ ప్రభువు, ఈ రక్షకుడు, ఆయన సర్వలోకానికి కూడా అవును గొప్ప రక్షకుడుగా, రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. మరి అలానే యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఈ ఉదయకాలము నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళుటలో అవును ఆయన నామమునకు తగిన మహిమ నీవు చెల్లించే విధంగా వెళ్ళాలి. దేవుడి సన్నిధికి వెళ్ళాను మరి వచ్చేసాను అనే అనుభవం కాకుండా ఆయన నామమునకు తగిన మహిమను నీవు చెల్లించే విధంగా నీవు నీ కుటుంబము సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రభు ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ అలంకారాలను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేసే అనుభవము మనము కలిగి ఉండాలి. సాగిలపడే అనుభవము. అవును ప్రియ దేవుని బిడ్డ,
నీ ప్రభు అయిన యేసుక్రీస్తు గడిచిన 6 దినాలు ఆయన నిన్ను సురక్షితంగా కాపాడినాడు. సజీవులున్న భూమి మీద నిలబెట్టినాడు. ఎంతో మంది ఈ దినమును గతించిపోయిన వారుగా ఉన్నారు. మనిషి ప్రాణము అంతలో కనబడి మరి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి లాంటి ప్రాణము ఎంతో మంది గొప్పవారు మరి గతించిపోతూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఆయన నీ ద్వారా ఆశించేది ఒకటే, పరిశుద్ధ అలంకారాలతో నీ దేవునికి నమస్కారము చేసి సాగిలపడి నీ నైవేద్యమును దేవునికి అర్పించే అనుభవంలో నీవు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నావా? మరలా లేక ఈ పరిశుద్ధ దినము కూడా దేవుని ద్వారానే నీవు ఆశిస్తూ ఉన్నావా? నో ప్రియ దేవుని బిడ్డ, గడిచిన 6 దినాలు ఆయన మనలను కాపాడి 7వ దినము మన ప్రభువుని మాత్రమే, ఆయనకు తగిన మహిమ, యెహోవా నామమునకు తగిన మహిమను మనము చెల్లించే విధంగా సిద్ధ మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా, దేవుని సన్నిధి అంటే వణికే వారంగా, దేవుని సన్నిధి అంటే ప్రేమించే వారంగా, ఆసక్తి చూపే వారంగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రభు మన రోగాల నుంచి స్వస్థపరుస్తాడు. ప్రభు మన సమస్యల నుంచి, మన మరి ప్రతి కలవరమైన పరిస్థితుల నుంచి, ప్రతి కొదువ నుంచి, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను విడిపిస్తాడు. అవును, నీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చి చూడు. ఆయన అన్ని విషయాలలో కూడా నిన్ను గణపరిచే దేవుడుగా ఉంటాడు. నీ శత్రువు నుంచి నీకు విజయం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఆయన నిత్యము నిన్ను కాపాడే దేవుడుగా, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని గణపరచడానికి మరి సిద్ధ మనసుతో మనము ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా నామమునకు తగిన మహిమను చెల్లించే విధముగా మేము నీ సన్నిధికి వెళ్ళాలి ప్రభువా. మా నైవేద్యమును తీసుకొని వెళ్ళాలి తండ్రి. నాయన పరిశుద్ధ అలంకారాలతో తండ్రి నిన్ను ప్రభువా నాయన నమస్కరించి, అవును ప్రభువా, పరిశుద్ధ అలంకారము నాయన ధరించుకొని నీకు నమస్కరించి నీ సన్నిధిని వణికే వారంగా సర్వ భూజనులారా, అవును యెహోవా సన్నిధిని వణుకుడి అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. రాజు నాయన వేంచేయుచున్నాడు. అవును ప్రభువా, నీవు యుగయుగాలు సర్వ లోకాన్ని కూడా పరిపాలించే రాజువు, ప్రభువులకు ప్రభువు, రక్షకుడవు, సర్వ మానవాళి కొరకు ప్రాణమును అర్పించిన దేవుడవు, మా కొరకు మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా ఆరోహణమైన దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు నిన్ను ఆరాధించుటలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించి, నిన్ను ఆరాధించుటలో, నీ సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చుటలో వారికి గొప్ప విజయం ఉన్నది, గొప్ప స్వస్థత ఉన్నది, గొప్ప నెమ్మది ఉన్నది, గొప్ప ఆశీర్వాదం ఉన్నదని నీ బిడ్డలు గుర్తెరిగి నీ సన్నిధికి ప్రాముఖ్యతను ఇచ్చి నిన్ను మహిమపరిచే నీ బిడలుగా, నీ నామమునకు తగిన మహిమ చెల్లించే నీ బిడలుగా, నీ బిడలను అభిషేకించమని, సరిచేయమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.